కాకా నమస్తే ఎట్లందరూ ఇప్పుడు ముచ్చట ఏంటంటే ముచ్చటే కాకా నేను మీ చూడబడక బడక నీ పేరేంద్రా రసూల్ రసూల్ అయితే ఇప్పటి నుండి ఇంట్రోలో మా ఇద్దరిది అయితే వస్తుంది కాకా వెనకాలైతే మన నిహార్ వాళ్ళందరూ అయితే కూర్చున్నారు అండ్ ఇప్పుడైతే మనం వెమ్లవాడకి అయితే స్టార్ట్ అవుతున్నాం కాకా టైం ఎంత అవుతుంది కాకా ఇప్పుడు కాకా 6:54 అవుతుంది కాకా ఇప్పుడు ప్రెసెంట్ టైం ఇక్కడ నుండి అయితే 38-44 కిలోమీటర్స్ ఉంది వెమ్లవాడ జగిత్యాల నుండి అయితే ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం కాకా సో లెట్స్ గో ఆలస్యం చేయొద్దు ఎందుకంటే ఆలస్యం చేస్తే మళ్ళీ మనం లేట్గా చేరుకుంటాం మళ్ళీ నిద్ర వస్తుంది పెద్ద పెద్ద మామలాలు ఉంటాయి అందుకే దోస్తులు అయితే మేము పూతరా చేస్తున్నాం ఏమో తెలియదురా రాజన్న ఏ గెటప్ ఏమంటే అది వేసుకోవాల్సి వస్తుంది కన్ఫామ్ ఏం కాదంట వీడు మొత్తం తెలుసు వీడికి అట్లుంటది రసూల్ బాయ్ తోటి చటా ఓకే కాకా ఇప్పుడైతే మనం బయలుదేరినాక కలుద్దాం ఫైనల్లీ అయితే మనం వెమ్లవాడ అయితే చేరుకున్నాం కాక రూమ్కి అయితే వచ్చేసినాం ఇదైతే మంచిగా నాకైతే సింగిల్ బెడ్ దొరికింది అక్కడ ఇంకా ఒకటే ఒక బెడ్ ఉంది పెద్దది కాక అండ్ ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అవన్నీ చేస్తాం మళ్ళీ పొద్దున్న లేచి కలుద్దాం కాక ఇప్పుడు డిన్నర్ పోతే డిన్నర్కి కూడా కలుద్దాం మనమైతే పొద్దున్నే లేచి షాంపూ ఇంకా సోప్ కోసం అయితే కిందికి వచ్చినాం కాక ఇప్పుడు మనం లోపలికి అయితే పోయి తొందరగా ఫ్రెష్ అప్ అవుదాం ఎందుకంటే ఇప్పుడు మనకు షూట్ స్టార్ట్ అయిపోతుంది నైట్ నేను చాలా అంటే చాలా లేట్గా పడుకున్నా నైట్ 1-2 అనేది పడుకునేసరికి ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేసిన అది మళ్ళీ ఏమైనా కాపీరైట్స్ వస్తాయా అని అవన్నీ చూసుకొని మంచిగా నైట్ 1 o'clockకి హాయిగా నిద్రపోయినా పొద్దున కొంచెం లేట్గానే లేచినా కానీ ఏం కాదు కాక మనకు అటు మీకు బ్లాగ్స్ కూడా వేయాలి కాబట్టి పర్లేదు మంచిగా ఉంటాయి ఓకే కాక ఇప్పుడైతే మన ఫ్లోర్కి అయితే వచ్చేసినాం ఇప్పుడైతే మనం వెళ్దాం కిందికి పోతానా చిన్న కిందికి పోతానా ఇక్కడ లొకేషన్ అయితే ఎంత మంచిగా ఉందో లొకేషన్ అయితే 1 నెంబర్ ఉంది ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం మన హోటల్ పైన వ్యూ ఇది ఓకే కాక ఇప్పుడైతే మనం బోనాలు అయితే తీస్తున్నాం మన మూవీ టీం అంతా అయితే ఇక్కడైతే నిహార్ సాన్వి ఇంకా నేనైతే ఉన్నాం కాక ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది మన మూవీ పోస్టర్ చూడండి కాక ఇప్పుడైతే మనము హోటల్ దగ్గర నుండి అయితే గుడికాడికి వెళ్ళేద్దాం కాక చూడండి ఎక్కడ బోనాలు ఎత్తుకున్నాను రసూల్ వచ్చేది ఓకే ఇప్పుడైతే మనం వెళ్దాం ఎక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వస్తాయి ఈ వీడియో మొత్తం కాక ఫస్ట్ అయితే మన నాగదుర్గక్క అయితే బోనం ఎత్తుతుంది అయితే చూడొచ్చు ఇప్పుడైతే మన నాగదుర్గక్క కొబ్బరికాయ అయితే కొడుతుంది వెనకాల మొత్తం సాన్వి వాళ్ళు మన మాలతి అక్క వాళ్ళందరూ ఉన్నారు డైరెక్టర్ సార్ ప్రొడ్యూసర్ సార్ ఓకే కాక ఇప్పుడైతే మనం గుడికాడికి అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడైతే మన సాన్వి కూడా కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు బోనం అయితే ఎత్తబోతుంది కాక చూడండి మన లక్ష్మక్క వాళ్ళు అయితే హెల్ప్ చేస్తున్నారు ఓకే
కాక కాళ్ళు అయితే ఘోరంగా అంటే ఘోరంగా కాలుతున్నాయి కాక. ఎండ ఘోరంగా కొడుతుంది వెమ్లవాడలా. మన మల్లికన్న మన నిహార్ ఇప్పుడైతే మనం గుడి కాడికి వచ్చేసినాం. మనమైతే వచ్చేసినాము. బోనాలు అవన్నీ అయిపోయినాయి కానీ కాళ్ళు ఘోరంగా కాలుతా ఉండే. నేను వీడియో కూడా తీసిన. మనం ఇక దాని తర్వాత తొందరగా లంచ్ చేసేసినాం. మన విష్ణువర్ధన్ అన్న అయితే మనకు ఇప్పుడు షాపింగ్ చేపిస్తా అని అయితే చెప్పింది కాక. బొమ్మల షాపింగ్ అందుకే మొత్తం బచ్చగా ఎక్కిపోతున్నావు అంటుర్రా. కానీ ఇక్కడ చిన్న పిల్లలం చెట్టు మీద కోతులం. అది వదిలేసే కాక. మూవీ షూట్ కి వెళ్ళింది అందుకే రాలేదు. నువ్వే మాట్లాడు. ఫ్రెండ్స్ నా ఐడిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సాన్వి పటేల్ స్మైలీ ఈమె ఐడిని ఫాలో చేయండి. రసూల్ డేడీసి ఆమె ఐడిని ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ లా. నిహార్ రెడ్డి పి వీళ్ళని కూడా ఫాలో చేసేయండి ఇన్స్టాగ్రామ్ లో. ఓకేనా? ఇంకా మన ఏఆర్ ప్రొడక్షన్ ఫాలో చేయండి. మన ఐడికి కూడా ఫాలో చేయండి కాక. ఓకే వచ్చేసినాం మనం. ఏఆర్ ప్రొడక్షన్ అండ్ ఏఆర్ టీమ్ అందరికి థ్యాంక్ యూ. ఓకే కాక ఫైనల్లీ అయితే మన ఈ జగిత్యాల అండ్ వెమ్లవాడ సిరీస్ అయితే ఎండ్ అయిపోయింది కాక ఈరోజు. అండ్ మనం అయితే షాపింగ్ అవన్నీ చేసినాం. నేను ఏమేమి తీసుకున్నానో అవన్నీ మీకు నేను ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా అయితే రేపు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తా. రేపు మనం వచ్చే వ్లాగ్లలో అయితే ఖచ్చితంగా మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఓకే అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. స్టే ట్యూన్డ్. బాయ్. ఇప్పుడైతే మన వరంగల్ వీడియో చేస్తున్నాం.